ప్రైజ్ ది లార్డ్. గమనించండి ప్రియమైన దేవుని వారలారా, నీవు ఈ దినాల్లో ఏ కష్టం అనుభవిస్తున్నావో, ఏ బాధను అనుభవిస్తున్నావో, ఏ శ్రమలను నీవు అనుభవిస్తున్నావో అది నీకు మాత్రమే తెలుసు. ఆ శ్రమల నుంచి, ఆ కష్టముల నుంచి నీవు దేవునికి మొరపెట్టినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీవు నీ విన్నపాలను తెలియజేసినట్లయితే, దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను ఆదుకున్నటకు సిద్ధంగా ఉన్నాడు. అయితే మన పితరులైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి సమయంలో ఐగుప్తీయులు పెడుతున్నటువంటి ఆ యొక్క బాధ నుండి వారు వీరిని ఎంతగానో వెట్టి చాకిరికి లోను చేసినప్పటికీ, ఎన్నో చిత్రహింసలు పెట్టినప్పటికీ, ఆ చిత్రహింసల నుంచి విడిపించగలిగినటువంటి దేవునికి వారు మొరపెట్టినప్పుడు, ఆ దేవుడైనటువంటి యెహోవా ఆనాడు వారి మొరను ఆలకించి వారిని అద్భుతమైన రీతిలో విడిపించి నడిపించినట్టుగా మనం చూస్తాం. మీకు జ్ఞాపకం ఉందా? మోషే మరణించినప్పుడు, మోషే ఆ యొక్క వాగ్దాన భూమిలో చేరుకోకుండా మరణించినప్పుడు, యోర్దాను అవతల మరణించినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలందరూ మరలా ఆ యొక్క నిరుత్సాహంలో ఉన్నప్పుడు మరలా దేవుడు కలగజేసుకొని యెహోషువ ద్వారా అద్భుతమైన రీతిలో వారిని నడిపించినట్టుగా మనం చూస్తాం. వారి ముందు యోర్దాను నది ఉన్నప్పటికీ, యోర్దాను దాటిన తర్వాత మరలా ఎరుకో గోడలు అడ్డుగా ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించి దేవుడు ఏ వాగ్దానం అయితే చేసి ఉన్నాడో ఆ వాగ్దానపు దేశంలో వారిని నడిపించినట్టుగా, వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతిలో ఈనాడు నువ్వు ఏ కష్టములతో బాధపడుతున్నావో, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నావో వాటన్నిటి నుంచి దేవుడు విడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు యెహోషువ నమ్మిన రీతిలో ఈనాడు నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు నడిపించాడు, ఈనాడు నిన్ను నడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు. అటు కృపను, అటు ధన్యతను దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.